హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 38 అంటే 38వ లెంట్ డేస్కి వచ్చి ఉన్నాం. ఇక 2 రోజుల్లో మనము గుడ్ ఫ్రైడేకి వెళ్తున్నాం. సరే, ఈరోజు కూడా మనము ఈ వారంలో ఉన్న ప్రతి రోజు యొక్క ప్రాముఖ్యతను మనము చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బుధవారం. ఈ బుధవారానికి ఉన్న ప్రత్యేకత, లేకపోతే ఈ యొక్క పరిశుద్ధ బుధవారానికి మన పెద్దలు, మన పితరులు పెట్టిన ధ్యానాంశం ఏంటి అంటే, ఒక స్త్రీ యేసయ్యను అత్తరుతో అభిషేకించుట. మనకి ఈ యొక్క సందర్భము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుందన్నమాట. ఆయన బేతనియలోని కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు ఆ దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె వచ్చి ఒక చాలా మంచి విలువగల జటామాంసి లేకపోతే అత్తరు సీసాను పగలగొట్టి ఆ యొక్క అత్తరుని యేసయ్య పాదాలకు లేకపోతే యేసయ్య యొక్క ఒంటికి పూస్తూ ఎంతగానో తన వెంట్రుకలతో తుడుస్తూ ఆయన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భము జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే, ఎందుకు యేసయ్య ఈ యొక్క పాపిష్ఠురాలైన స్త్రీని లేకపోతే ఈ స్త్రీని తన దగ్గర తీసుకొచ్చుకున్నాడు, ఎందుకు ఆయన అలో చేశాడు అంటే, ఆమె వచ్చి అత్తరు బొడ్డిని పగలగొట్టి అత్తరు తీసి రాస్తున్నప్పుడు పాదాలకి ఆమె ఎందుకు ఈ పని చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు? ఈయన పరిశుద్ధుడు కదా, ఆమె పాపి కదా, వెంటనే ఆమెను పో అని చెప్పాలి కదా అనుకొని శిష్యులు, అంటే అందరు కాదు, కొందరు, అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు, అక్కడ ఉన్న జనాలు కూడా ఉన్నారు, కొంత సనుగుడు లేకపోతే వాళ్ళ హృదయంలో కొంత చేంజ్ వచ్చింది. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా యేసయ్య. వెంటనే వాళ్ళ హృదయంలో ఉన్న ఆ యొక్క ఆలోచనని, ఆ యొక్క సనుగులను విన్నాడు. విని ఆయన ఏం చెప్పాడంటే, సరే, ఒక వ్యక్తికి ఎక్కువ పాపాలు ఉన్నాయనుకో, ఆ పాపాలు ఎవరైనా క్షమించాడనుకో, లేకపోతే ఒక వ్యక్తికి చాలా అప్పు ఉన్నాడు, ఎక్కువ అప్పు ఉన్నాడు, మరొక వ్యక్తికి తక్కువ అప్పు ఉన్నాడు, ఇద్దరికి వాళ్ళ యజమానుడు అప్పులు తీర్చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషపడతారంటే, ఎక్కువ అప్పు ఉన్న వాళ్ళే సంతోషపడతాడు ప్రభు అంటారన్నమాట. ఈ స్త్రీ కూడా అంతే. తను చేసిన ఎక్కువ పాపాలకి వచ్చి తను ఎంతగానో ప్రాధేయపడుతుంది, ఎంతగానో ఒప్పుకుంటుంది. కాబట్టి తను ఎంతగానో ఆమె పాపాలు క్షమించబడినది, ఎక్కువగా ఆమె ఆ యొక్క ఫలాన్ని పొందుకుంటుంది, ఎక్కువ ప్రేమను లేకపోతే ఎక్కువ క్షమాపణ పొందుకుంటుంది అని చెప్పినప్పుడు ఇక వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు అనమాట. అప్పుడు యేసయ్య ఇక వెళ్ళుము, ఇక పాపం చేయకు, వెళ్ళమన్నప్పుడు ఇక ఆమె వెళ్తుంది. ఈ యొక్క సందర్భము ఎప్పుడు జరిగిందంటే బుధవారము జరిగిందనమాట. సరే, ఈ యొక్క సందర్భాన్ని మనము ధ్యానించుకుంటున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనము చూసుకోవాలి. చూడండి, ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు, తక్కువ పాపాలు చేసిన వాళ్ళు అన్నప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే, మనం ఏమి పాపం చేయట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలియకుండా చాలా పాపాలు చేస్తూ ఉంటాం. సో మన కన్ను ద్వారా కావచ్చు, మన వినే చెవుల ద్వారా కావచ్చు, ఈ లోకం అంతా ఒక పాపం అనే వలయంతో లేక పాపంతో నిండిపోయింది. మనం కామన్గా రోడ్డు మీద వెళ్తున్నా సరే ఏదో ఒక దృశ్యము మన కంట పడవచ్చు, లేదా ఒక మాట మన చెవిన పడవచ్చు, లేదా తొందరపడి మన ఒక మాట అనొచ్చు. ఇలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా వస్తాయా అంటే కాదు. యేసే నమ్ముకున్న బిడ్డలకి ఖచ్చితంగా రావు, అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని వేరే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం వాళ్ళని తృణీకరించకూడదు అనే పాఠం మనము నేర్చుకోవాలి. యేసే బిడ్డలంగా మనము ప్రతిరోజు కడగబడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మాట ద్వారానో లేకపోతే ఏదన్నా తొందరపడినప్పుడు వెంటనే మనము సర్దిద్దుకుంటూ ఉంటాం. అయితే యేసయ్యను ఎరగని వాళ్ళు మన కళ్ళ ముందు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ఇప్పుడు వాళ్ళు సనిగారు కదా, అలా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే యేసయ్యలాగా వాళ్ళని మనము క్షమించాలి. ఎందుకంటే వాళ్ళకి యేసయ్య అంటే తెలియదు కదా, వాళ్ళకి తెలిసిందంతా కేవలం ఈ లోకంలో ఉన్న వాటిని. కాబట్టి
వాళ్ళు మనం క్షమించి యేసయ్య ప్రేమను వాళ్ళకి పరిచయం చేసినప్పుడు వాళ్ళు కూడా పశ్చాత్తాపడతారు. ఇది మనము ఈ యొక్క బుధవారం రోజున నేర్చుకొని మన జీవితంలో అలవర్చుకుంటే అన్యజనుల మధ్య యేసయ్య నామము అవమానించబడదు, మహింపరచబడుతుంది. ఈ రోజుల్లో యేసయ్య నామము అందరూ ఎందుకు దూషిస్తున్నారు? చాలా అసలుకి వింటూ ఉంటే చాలా బాధలేస్తది. ఎందుకు అలా అంటున్నారంటే, ఇదిగో మనలో ఉన్న సనుగుళ్ళు అన్నమాట. వాళ్ళిట్ట, వీళ్ళిట్ట, ఇదిగో వాళ్ళు ఆ విగ్రహారాధన చేస్తారు, ఇదని వాళ్ళకి లేనిపోని వాళ్ళు అనవసరంగా అంటాం. కానీ అది వాళ్ళ యొక్క మనసులను గాయపరుస్తుందని మనం ఎప్పుడు ఆలోచించాం కదా. అరే వాళ్ళ నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాము? తృణీకరిస్తున్నాం. ఒకసారి గమనిస్తే అసలు మనకు ఆ రైట్స్ లేవు కదా. మనం ఏం చేయాలంటే యేసయ్య ప్రేమను చూపాలి. అక్కడ యేసయ్య ఏం చేశాడు? రానిచ్చాడు. అలాగే ఎవరైనా సరే యేసయ్య తెలియని వ్యక్తులు ఒకవేళ ప్రేయర్ కోసమో లేకపోతే మరొక దాంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని యేసయ్య దగ్గరికి ఆహ్వానించాలి తప్ప, నువ్వు నమ్ముకోకపోతే యేసయ్య నిన్ను శిక్షిస్తాడు అని చెప్పి కఠినంగా మనం మాట్లాడకూడదు. నువ్వు నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పి ఆ విధంగా డైరెక్ట్గా మనము వాళ్ళ మనసులు బాధపడే విధంగా మాట్లాడకూడదు. అందరూ మన సహోదరులు సహోదరులు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని ప్రేమించి దేవుని యొక్క మనసును మనం చూపించినప్పుడు వాళ్ళే నిజానిజాలు తెలుసుకుంటారనమాట. దానికి మనము అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనము ఈ యొక్క బుధవారాన ఈ యొక్క నీతిని మనం తెలుసుకొని ఈ 2 డేస్లోకి మనం ఇంకా ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.